తెల్లారుతుంటే నిద్ర పాడు కానీ నిద్ర ఎక్కువ వచ్చి పాడైతే నడుము నొప్పి తగ్గలేదు నాయన. నడుము నొప్పి ఒకటి కళ్ళద్దాలు ఎడబెట్టిందో కళ్ళద్దాలు చక్కగా పని చేసి పాడైతలేవు. తెల్లారిపోయిందో ఏమని బాగా తెల్లారిపోయింది. సీటు లేచిందో లేవలేదు. సూషన్ వస్తా. నడుము నొప్పి పాడు కానీ ఇది నేమటే పడుతుంది. సీటు లేచిందో లేవలేదో దీన్ని ఒకటే బతలాడాలి. చిమ్మ చీకటి పాడైంది. లైట్ బంద్ చేసి ఉంటుంది. ఇది ఈ డోర్ ఒకటి నాలాగనే కుయ్య కుయ్య అని కూడా. ఏమే సీటీ ఫోన్ మాట్లాడుకుంటూనే పోయినట్టుంది. ఇది ఎవడో పోరగాడు ఉన్నట్టుండి వీడు కనిపించి పాడుగా. ఎవడో బల్లె పోరాడు ఉన్నట్టుంది. నెత్తికంతేమో చుట్టుకుని పోరాడు సలం. ఏమే సీటీ లేవేమేమే ఇంకా పొద్దు పోతుంటే అట్లనేమంతావు. అమ్మో బిడ్డ గురక కొట్టుకుంటావు అంటావు. చెప్తా నీ పని చెప్తా. ఇప్పుడు ఎట్లా లేవో చూస్తా బిడ్డ. నీళ్ళు గుప్తే దెబ్బకే లేచి చూస్తా. నీ అమ్మ ఏందే ముసల్దానా ఆకిలిక లేవే. నీ అమ్మ నేనేమన్నా ఆకిట్లో వండుకున్నా నేను నన్ను లేపుతున్నావు. నీ ముసల్దా అనుకున్నావరే. నిన్ను లేచి ఊకమంటున్నానే. మళ్ళా చెద్దరు ముదురుతుంది పాడు. కానీ కాలం పిల్లలు చెప్ తినేటోళ్ళు కాదు. రాత్ర 12-1 దాకా ఫోన్ చూడాలి. పొద్దున 10-12 దాకా వండాలి. ఏడింటారు ఈ పిల్లలు. మా కాలం ఆడపిల్లలు పొద్దున 4కి లేచి ఆకిలి నిండా ముగ్గులు వరిసేది. ఇలాకి వస్తా రీతి లేదేం లేదు. ఆకిలికి ముగ్గులు వేస్తుంది. అన్నం కూర తిని ఇంకా లేస్తలేదు. ఇది బేబీ నేనేం పొద్దున లేవలే. మా ముసలి లేపింది పొద్దున వచ్చి పిచ్చిది. ఫోన్ మాట్లాడుతున్నట్టుంది. చూడు పడదని చూడు చక్కగా వినిపించవు. ఫోన్తో మాట్లాడుతుంది. బేబీ అంటుంది. నిద్ర వస్తలేదని ఫోన్ చేసిన. షీటీ ఎవడాడు ఫోన్లా. ఈ ముసలి ఏదో కవర్ చేద్దాం. అప్పుడు చేయలేమే. ఏం మాట్లాడు. మా దోస్తో మాట్లాడుతున్నాను. మా దోస్తోని ఫోన్ మాట్లాడు. గట్లనా మరి మీ దోస్త్ పేరు ఏం పేరే. పేరు ఫ్రూటీ. ఫ్రూటీ. నా పేరు స్వీటీ. దాని పేరు ఫ్రూటీ. ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రూటీలో 2 స్టార్లు వేసుకున్నావు. బెస్ట్ ఫ్రెండ్సే. మరి బేబీ అని పిలుస్తున్నావేమే నువ్వు. ఈ డోర్ ఒకటి తీసి తాళమే. బేబోరే మరి బేబీయా. బేబీ నేనేం పొద్దున అద్దా. బేబీ అంటే ఇప్పుడు నా పేరు శిరీష అయితే నువ్వు స్వీటీ అని పిలుస్తావు కదా. సో అట్లా దాని పేరు ఫ్రూటీ అయితే నువ్వు బేబీ అని పిలుస్తున్నా. గట్ల గట్టనా బిడ్డ. పూటో గీటో ఆడపిల్ల అంటివిగా. మరి మొగన్ మాట వస్తుందేమే. అది దానికి సర్దైందంటనే. 3 రోజుల నుంచి బాగా సర్దైందంట. ఫిక్స్ గోలు వేసుకుందంట. అప్పటి నుంచి అబ్బాయి మాటలాగా వస్తుందంట. గట్టనా బిడ్డ. ఒకసారి పోనీ నేను మాట్లాడతా. అది ఇప్పుడు ఫోన్ కట్ చేసింది. ఫోన్ అప్పుడే కట్ చేసింది. వాళ్ళ డాడీ డాక్టర్ దగ్గర తీసుకుపోతుందంట. వాయిస్ అట్లా వస్తే బాగుండదని డాక్టర్ దగ్గర పోతురంట. పోయిరమ్మనే మరి డాక్టర్ దగ్గర పోయిరమ్మను. ఇట్లా మొగన్ లాగా గొంతు వస్తే ఓడి పెళ్లి చేసుకుంటాడు దాన్ని. నువ్వైతే దబ్బునన్నాడు పండ్లు తోముకొని 12 గంటలు పండుతుంది. బాబు చెవిలు మంచిగా ఉన్నాయి కదా. లోటెడ్ సైన్ అయినాయి కానీ సీట్ ఏంది అవుతుందో ఏమో. అరే బేబీ జస్ట్ మిస్రా. నీ మళ్ళీ ఫోన్ మాట్లాడుతున్నట్టుంది. చూస్తూ నాన్నమ్మకు దొరికిపోతుండే తెలుసా అసలు. మా ముసలానికి చెవులు వినిపించేవేమో అనుకున్నా. జర పర్లేదు బాగానే వినిపిస్తున్నాయి. ఇది మళ్ళీ బేబీ అంటుంది. ఓన్తో మాట్లాడుతుంది. అవునవును రైట్ రైట్. ఇట్లా అయితే కాదు. దీనికి జల్లి లగ్గం చేసేయాలి. లేకపోతే నా ఇజ్జత్ తీస్తుంది ఊర్లో. మొత్తానికి పంతులతో మాట్లాడి 3 సంబంధాలు అయితే పట్టుకొచ్చినాను. ఈయనే ఉన్నట్టుంది షీటీ. మాట్లాడదాం ఇప్పుడే పనిలో పని. ఏమే షీటీ ఊళ్ళో పంతులతో మాట్లాడు. 3 సంబంధాలు పట్టుకొచ్చిన. ఫోటోలు చూడే. సంబంధాలు ఏంది ఫోటోలు ఏంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ముసల్లానా. ఇప్పుడు పెళ్ళైంది నాకు. ఇప్పుడు పెళ్ళైందా. నీతోటోళ్ళకి ఎప్పుడో పెళ్లిలా 2 పిల్లలు ఉర్రు. ఇంకెప్పుడు చేసుకుంటావే నువ్వు పెళ్లి. గట్లనా. అట్లయితే నీతోటి ముసలోళ్ళందరూ ఎప్పుడో చచ్చిపోయి సంవత్సరాలు కూడా అవుతున్నాయి. మరి నువ్వు ఎప్పుడు చేసుకుంటావు ముసల్లానా.
ఎంత మాట అంటేవేమే నీ పెళ్లి గురించి మాట్లాడితే నా సాగుకి తీసుకొస్తేవి కానీ ఇక నేను ఇట్లా వదిలేస్తే నా కళ్ళు అప్పవన్నో పెళ్లి చేసుకొని నువ్వు పోతావు ఇక నీ అమ్మ తిక్కల్దానా నేనేడు పోతానే అయినా నాకు పెళ్లి చేయాలన్న ఆలోచన నీకెట్లొచ్చింది నాకంటే ముందు నీకొచ్చింది ఆలోచన అందుకే ఫోన్లో లాంతో నీతో బేబీ గీబీ అని ముచ్చట్లు పెడుతున్నా తప్పించుకున్నా కదా అనుకున్నా రెడ్ హ్యాండెడ్ గా దొరిపోయిన అనమాట అందుకే నేనుగా నీకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయినా ఇగో ఫోటోలో లేదా నువ్వు ఒకటి తీసుకొని ఫిక్స్ చేయి ఫోటోలు చూసి నచ్చలేదు అని ప్రభాస్ లా ఉండేది ఏమో కళ్ళు నలుపుకొని చూస్తుంది ఇది ఫస్ట్ ఫోరడే నచ్చినట్టుంది ప్రభాస్ లా ఉండడం కాదు ప్రభాసే ఉసే ముసల్దానా ఓ ఈ పిల్లగాని నీకు ముందే తెలుసానే అయ్యో ముందు తెలుడు కాదే ఈయన పాన్ ఇండియన్ స్టార్ అయ్యో బిడ్డ గా పిల్లగానికి పాన్ గుట్క ఏం అలవాటు లేవంటనే గా పంతులు చెప్పిండు మంచోడంట నీ చిక్కల్లానా పాన్ అంటే తినే పాన్ కాదే పాన్ ఇండియన్ స్టార్ బాహుబలి సినిమా గుర్తులేదా నీకు బాహుబలి కన్నప్పనో కట్లప్పనో చంపుతాడు కాదు గా సినిమానే కదా అయ్యో కన్నప్పనో కట్లప్పనో కాదే బాహుబలి సినిమాలో కట్టప్ప ఉంటాడు కట్టప్పనే బాహుబలి చంపుతాడు దా సినిమాలనే హీరోయిన్ ప్రభాస్ అయితే బిడ్డ నీకు కూడా సినిమాలు అంటే ఇష్టమే కదనే పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా సినిమాలు తీయొచ్చు మంచిగా సేమ్ ముసల్దాన నోరు ముయ్యే నాతో అంటే అన్నావు కానీ బయట ఉంచడు ఎవరితో అనకు ప్రభాస్ డయార్ ఫ్యాన్స్ ఉంచడం తెలిసిందనుకో నిన్ను నన్ను కలిపి ప్రభాస్ నెక్స్ట్ సినిమా కట్అవుట్ కి ఎలా తీస్తా కన్ఫర్మ్ ఇక అమ్మో గట్లనా మరి గట్లయితే గా పంతులు గారు మనకెందుకు ఇచ్చిండు ఈయన ఫోటోవా రేపు చెప్తుంది ఆ పంతులు గారి సంగతి రేపు ఇంటికి వచ్చినాక చెప్తా కానీ ఇంకో ఫోటోలు చూ వేరే ఫోటోలు చూ ఇంకా నెక్స్ట్ ఫోటోనా ఒసే ముసల్దాన ఎవరో ఫోటోలు పెట్టుకొచ్చినవి నువ్వు ఏమైంది బిడ్డ గట్లంటున్నావు ఏమన్నాడు కాదే ఈయన పుష్పరాజ్ మన అల్లు అర్జునే పుష్పరాజ్ అంటే భుజం మీది పెట్టి నడుస్తారు చూడు గాననే కాదు గా సినిమాలా ఆయన క్యారెక్టర్ గాననే అల్లు అర్జున్ ఆయనని పుష్ప అంటారు ఆయనకు ఆల్రెడీ పెళ్ళి అయింది 2 పిల్లలు కూడా ఉన్నారు ఈ విషయం స్నేహకు తెలిసిందనుకో నిన్ను నన్ను పుష్ప సినిమాల పుష్ప పానట్టు నవ్వులు ఉంచుతుంది అంతేనా పుష్ని పాడుగాను ఈ పంతులు గారు అన్ని సినిమా ఫోటోలు ఇచ్చినట్టుందా నాకు ఏం చేయాలి ఇంతోని ఇక పంతులు గాడు నేను మస్తు మోసం చేసింది ఇక లాస్ట్ ఫోటో ఏందో చూడు ఇక నేను చూడా నాతోని కాదు మిగతా ఫోటో నువ్వే చూసి ఆ పంతులు గారి సంగతి రేపు చెప్పు నా చేతిలో పెట్టిపోయింది పిల్లినగా ఈ పంతులు గాడు అటనే చేస్తుంది లాస్ట్ ఫోటోలు ఉందో ఎవరు ఈ పిల్లగాడు కూడా ఏ సినిమాలు హీరోనో ఏమో ఈ పంతులు గాడు రేపు ఇడైతే ఇంటికి రాను ఇట్లా పంది పడినట్టు పంతది రేపేమే సీటీ ఏంది రోజు పొద్దుగాల ఏదో ఒకటి చెప్తావు డబ్బున లే స్టడీ కావే పిల్లగాడు వచ్చే టైం అయింది పిల్లగాడా రెడీగా పిల్లగాడు ఏంది రెడీ అయింది నిన్న పంతులు గాడు పనికిరాని ఫోటోలు అని పంపిండు కదా అని ఇంటికి పోయి రోకలు అంటాడు 2 గుద్దిన దెబ్బకు మంచి పిల్లగాని జాడ చెప్పిండు ఈ ఫోటోలు గీటోలు ఏమొద్దని చక్క ఇంటికి రమ్మని చెప్పిన జల్ది రెడీ అయ్యి నువ్వు ఆ పనికిరాని ఫోటోలు తీయకుండా హాల్లోకి రా సరేనా నేను పోతున్నా అంటే ఇప్పుడు నాకు పెళ్లి చూపులా ఇది సంబంధం నోటి గుడితే పెళ్లి చేసి నా ప్రాణాన్ని మిమ్మల్ని తీసుకురాగే ఇప్పుడు ఎలా